ॐ नमो भगवते देवाय वासुदेवाय। ॐ नमो भगवते वासुदेव ॐ नमो ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो ॐ नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायण नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरं चैव नरोत्तमं नरोत्तमं। देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं ततो देवीं सरस्वतीं सरस्वतीं व्यासं जयमुदीरये ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं नित्यं भागवतस्य भागवतसेवया। भगवतीरुत्तमश्लोके भगवते उत्तमश्लोके भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोप नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिनि नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण హరే కృష్ణ. మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 15 అధ్యాయం చదువుతున్నాం. ఈరోజు 15 అధ్యాయం మొదలు పెడుతున్నాం. 14 అధ్యాయం మొదలు పెడుతున్నాం. 14 అధ్యాయం పేరు శ్రీకృష్ణ అంతర్ధానం.
సో ఇంత ముందు వరకు మనం చర్చించాం ఆ, ధృతరాష్ట్రుడు ఇంటిని వదిలి ఏ విధంగా వెళ్ళిపోయాడు అన్నది మనం చర్చించాం. ఆ, ధృతరాష్ట్ర వివరాలన్నీ కూడా నారదముని వచ్చి చెప్పాడు. నారదముని యొక్క సూచన ప్రకారం యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడో తెలిసినా సరే వెళ్ళి వెనక్కి తీసుకురావాలని అనుకోలేదు. ఎందుకంటే అది ఆయన వెళ్ళి వెనక్కి తీసుకొస్తే అది ఆయన ధృతరాష్ట్రుని యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి నిరోధం అయిపోతుంది కాబట్టి ఆయన వెళ్ళలేదు. సో ఇక్కడ అది అలాగే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ అర్జునుడు ద్వారకాకు వెళ్తాడు. అదే ఇక్కడ ఫస్ట్ దీంతో ఫస్ట్ శ్లోకం అదే చెప్తుంది. సోత ఉవాచ సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణో బంధుది దృక్షయ జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణశ్చ విచేష్టితం. శ్రీ సూత గోస్వామి పలికెను, శ్రీకృష్ణ భగవానుని ఇతర బంధువులను గాంచుటకును మరియు ఆ దేవదాని తదుపరి కార్యములను తెలుసుకుంటకును అర్జునుడు ద్వారకకి ఎగాను. అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు. ఎందుకని? కృష్ణుని కలవడానికి ఒకటి, రెండోది ఇంకా కృష్ణుని తలకు లీలలు ఇంకేం జరుగుతున్నాయి. భగవంతుడి యొక్క భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క లీలల్లో భాగస్వామిని అవ్వాలని, లేదంటే కృష్ణు యొక్క లీలలు తెలుసుకోవాలనే తపంలోనే ఉంటాడు. సంచేత అర్జునుడు కూడా ఇంకా ఏమైనా లీలలు చేయబోతున్నాడా, చేయబోతే ఎటువంటి లీలలు చేయబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అవి తెలుసుకోవడానికి ఆయన ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి ద్వారకాకి వెళ్ళాడు. తర్వాత ఏమైంది? వ్యతీత్యాహ చిన్మాస్తాద్ వ్యతీతాః కచిచిస్మ వ్యతీత కచిచిన్మాస్మాత్ తదా నాయంతదోర్జున దదర్శ ఘోర రూపాన్ని నిమిత్తాన్ని కురుద్వః. కొన్ని మాసములు గడిచినను అర్జునుడు తిరిగి రాలేదు. ఆ సమయంలో ధర్మరాజు కొన్ని ఘోరమైన అపశకునములు గాంచదొడసెను. అర్జునుడు వెళ్ళి చూసిన తర్వాత కూడా చాలా నెలలు అయిపోయింది, ఇంక వెనక్కి రాలేదు. ఎప్పుడైనా మనం బంధువులు ఏమైనా కలవడానికి వెళ్తే 1-2 రోజులు ఉంటాం, అంతేగాని నెలలు ఉండవు. సో అలాగే అర్జునుడు కూడా వెళ్ళాడు హస్తినాపురం నుంచి ద్వారకాకి. పోనీ అప్పట్లో నడిచి వెళ్ళడం కాబట్టి ఒకే నరకకి ఆడికి ఒక 15 రోజులు అటు ఇటు వెళ్ళిపోయినా సరే 1 నెల 2 నెలల తర్వాత అయినా రావాలి. కానీ ఇక్కడ కొన్ని మాసాలు గడిచిపోయాయి. అయినా సరే అర్జునుడు తిరిగి రాలేదు. తిరిగి రాకపోయేటప్పటికి ఇక్కడ తిరిగి రాకపోవడం ఒకటి, అంతేకాకుండా అదే సమయంలో ధర్మరాజు కొన్ని ఘోరమైన చూడండి పదం ఏంటి, ఘోర రూపాన్ని దదర్శతో చూడడం, ఘోర రూపాన్ని ఘోర రూపాన్ని అంటే ఘోరమైన రూపంతో ఘోరమైన ఈ అపశకునాలు చూస్తున్నాడు. సో అక్కడ అర్జునుడు రాకపోవడం, ఇక్కడ అపశకునాలు మొదలవడం, రెండు చూస్తే వెంటనే ధర్మరాజుకి డౌట్ వచ్చింది. అదే ప్రభుపాదులు చెప్తున్నారు, అందరూ శ్రీకృష్ణ అంతర్ధానం గురించి అతను శంకించెను, లేని ఎడల ఘోరమైన అపశకునం కలుగుటకు అవకాశమే లేదు. ఇది లాస్ట్ వాక్యం. ఇక్కడ భాషలో ప్రభుపాదులు ఫస్ట్ మొదట్లో పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవానుడు అవధి లేనటువంటి వాడు. మన అనుభవంలో మనకున్న సర్వశక్తివంతుడైన సూర్యుని కన్నా అతడు అధిక శక్తివంతుడు. మనకు అన్నిటికంటే బాగా ఎక్కువ ప్రకాశవంతమైనది సూర్యుడు, కానీ భగవంతుడు అంతకన్నా తేజోమంతుడు. ఆయన్ని మనం తెలుసుకోవడం అనేది చాలా. ఆ దేవదేవుని ఒకే ఒక్క శ్వాస మాత్ర సమయంలో కోట్లాది సూర్యులు అతనిచే సృష్టింపబడి నశించిపోతున్నారు. ఎందుకంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు, విష్ణువు యొక్క శ్వాస. విష్ణువు కంటే ఇంకా హై స్థాయిలో ఉంటాడు కాబట్టి కృష్ణుడికి అది శ్వాస కూడా కాదు. ఆయన దృష్టిలో ఇదంతా చాలా
చిన్న సమయంలో కొన్ని కోటాను కోట్ల సూర్యుళ్ళు పుట్టడం, నశించడం కూడా జరిగిపోతాయి. సో అటువంటి అటువంటి శక్తివంతమైన భగవంతుడు ఉన్నంతసేపు ఎటువంటి అపశకునాలు కనబడలేదు. ఇప్పుడు సడన్ గా కనబడేటప్పటికి ధర్మరాజు ఆయన శంకిస్తున్నాడు. ఏమైనా అటువంటి జరిగిందా, కృష్ణుడు ఏమైనా వెళ్ళిపోయాడా తన లీలల్ని ఆఫ్ చేసి అని చెప్పి శంకిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 3 నుంచి 6వ శ్లోకం వరకు ఎటువంటి అపశకునాలు కనబడుతున్నాయి అన్నవి ఇక్కడ వివరిస్తున్నారు. ఎటువంటి కనబడుతున్నాయట 3వ శ్లోకం చెప్తుంది. కాలశ జగతిం రౌద్రం విపర్యస్తర్ తుధర్మిణః పాపీయంసి నృణాం వార్తం క్రోధలోభానృతాత్మనః కాలస్య చ గతిం రౌద్రం. గతిం అంటే కాలగతి, అంటే కాలస్య చ గతి అంటే కాలం నడుస్తున్న కొద్దీ, గతి అంటే నడవడం, అంటే కాలం ముందుకు వెళ్తాను కొద్దీ, కాలం అంటే మారుతున్న కొద్దీ. రౌద్రం అంటే భయంకరమైన విపర్యస్త మార్పులు. విపర్యస్త ఋతుర్ధర్మ ఋతులకు ధర్మంలో మార్పులు కనబడుతున్నాయి. అంటే ఈ అక్కడ ఏంటి, కొన్ని నెలలు, ఈ నెలల్లోనే ధర్మరాజు ఈ మార్పులని చూస్తున్నాడు. అర్జున్ వెళ్ళేటప్పుడు ఏం లేవు. అర్జున్ వెళ్ళిన కొన్ని నెలల తర్వాత ఈ మార్పులు కనబడుతున్నాయి. భయంకరమైన మార్పులు కనబడుతున్నాయి ఋతువుల్లో. పాపీయస్యం నృణాం వార్తాం. పాపులు నృణం అంటే మానవులు, వార్త అంటే జీవన విధానం. జనులకు జీవన విధానంలో పాపం అనేది పెరిగిపోయింది. అంటే పాపపూర్వకంగా వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. వీటిని ఘోరం అంటున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో అలా జీవించకపోతే ఘోరం. అలాగే క్రోధ లోభ అరుణుత ఆత్మనాం అంటే జనులు. అరుణుత అంటే స్వభావం. వాళ్ళ స్వభావం చెడు స్వభావం, క్రోధ లోభాలతో కూడిన చెడు స్వభావం పెరిగిపోయింది జనాల్లో. సో ఈ విధంగా కాలగతి మార్పు చెందినట్లుగా అతడు గాంచెను, అది నిక్కముగా భయంకరమైనది. ఋతుధర్మంలో మార్పులు గోచరించును. జనులు క్రోధ స్వభావులు, లోభులు, మోసకారులుగా మారరి. జీవనార్థమే వారు చెడు మార్గం అవలంబించడం అతడు దర్శించగలిగాను. చూడండి, పూర్వం జీవనాధారం కోసం చెడు మార్గం ఎప్పుడు కూడా పట్టేవారు కాదు. ఇప్పుడు జీవనాధారం ఉన్నవాడు కూడా చెడు మార్గాలే పడుతూ ఉంటాడు. ఇంకా లెక్క వస్తే జీవనాధారం ఉన్నవాడే, డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు ఇంకా ఎక్కువగా పక్కదారులు పడుతూ ఉంటాడు. సంచేత ఇక్కడ ఋతువుల తలక ధర్మాల్లో మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇంకా ఋతువులను బాగానే ఉన్నాయి, వేసవికాలంలో వేడిగానే ఉంటుంది, శీతాకాలంలో చల్లేస్తుంది అనుకుంటున్నాం. ఇది మనకు ఇదే అనుకుంటే బాగా పర్ఫెక్ట్గానే ఉంది అనుకుంటే, 5000 సంవత్సరాల క్రితం ఋతువులు మారిపోయి అంటే అప్పుడు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఋతువులు అన్నవి 2 నెలలకు ఒకసారి మారుతాయి. ఇక్కడ మనం చూడండి, ఈ సంవత్సరం మనకి వేసవికాలంలోనే వర్షాలు అంతా పడ్డాయి. వేసవికాలం అంతా వర్షాలతో వర్షాకాలంలాగే అయిపోయింది. ఋతు మార్పు జరిగిపోయింది. గ్రీష్మ ఋతువు అంటారు వేసవికాలాన్ని. ఆ గ్రీష్మ ఋతువులో వర్ష ఋతువు వచ్చేసింది. సో ఇలాంటి ఋతు మార్పులు అన్నవి ఇంతకుముందు ఎప్పుడు తెలియంది. ఏ ఋతువులో అదే జరుగుతూ ఉంటుంది. మనకిప్పుడు చెప్తుంటారు మన ఉత్తర భారతీయులు అందరూ అంటారు, దక్షిణ భారతదేశంలో 2 ఋతువులు అట. ఒకటి ఏంటంటే ఎండాకాలం, వర్షాకాలం, అంతే. శీతాకాలంలో కూడా ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలం లాగే వేడిగా ఉంటుంది.
అంచేత మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పటికి ఆల్రెడీ పోయాయి మనకి ఈ ఋతువుల తాలూకా మార్పులు అన్నవి కలిసిపోయాయి, గజిబిజి అయిపోయింది. ఏది ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. దాని తోడు జనులు క్రోధ స్వభావాలు, లోభులు, మోసకారులుగా మారిపోయారు. ఇవి తెలియంది ద్వాపరయుగం వరకు. కలియుగంలో ఇది సహజం అయిపోయింది. దీన్ని బట్టి యుధిష్ఠిర మహారాజు కలియుగం వచ్చేసిందా అన్న డౌట్లో వచ్చింది. కలియుగం ఎప్పుడు వస్తుంది? భగవంతుడు లేనప్పుడు. భగవంతుడు ఉండగా కలియుగానికి కలి వచ్చే ప్రసక్తి లేదు. అంచేత ఆయన శంకించడం మొదలుపెట్టాడు. జీవనార్థం వారు చెడు మార్గంలో అవలంబించడం, అతను దర్శించడం. జీవనాధారం కోసం ప్రజలందరూ కూడా చెడు మార్గాల్లో పెట్టడం మొదలుపెట్టారు. పూర్వం అది ఉండేది కాదు. బతికిన రోజులు చక్కగా పరంగా బతికేవారు. కానీ ఇప్పుడు అధర్మాన్ని, చెడు మార్గాన్ని పట్టడం మొదలుపెట్టారు. ప్రభుపాద భాష్యంలో ఈ చెడు అపశకునాలు రావడానికి కారణాన్ని వివరిస్తున్నారు. ఎందుకని ఏటట ఫస్ట్ లైన్ చూస్తే, మానవ నాగరికత పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సంబంధం నుండి విడివడినప్పుడు ఋతుధర్మములందరి మార్పులు, చెడు మార్గము ద్వారా జీవనాధారము, లోభము, క్రోధము, మోసం అనే లక్షణములు ప్రబలమగును. ఇవన్నీ చెడు ప్రభావాలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ప్రజలు భగవంతునైన శ్రీకృష్ణుని యొక్క సేవల్లో విడిచిపెట్టి తమ స్వార్థం మీద ఎప్పుడైతే దృష్టిని కేంద్రీకరిస్తారో అప్పుడు ఈ చెడు లక్షణాలన్నీ ప్రబలుతాయి. ఎప్పటి వరకు మనం మన యొక్క దృష్టి అంతా భగవంతుని సేవల మీద కేంద్రీకృతం ఉంటుందో అప్పటి వరకు మనలో ఎటువంటి చెడు ప్రభావం అన్నది ఉండదు. అది లేనప్పుడు చెడు ప్రభావం మొదలవు. అందుకనే ఎంత సత్యవంతుడైనా సరే లాస్ట్కి మారిపోతూ ఉంటాడు కాలాన్ని బట్టి. మనకి ఒక యూత్ చూసుకోండి, అంటే యువకులు ఎవరైనా చూసుకుంటే యువత అంతా కూడా చాలా ఇదిగా ఉంటారు. అంటే అక్రమాలు చేయకూడదు, అక్రమాలు చేసి జీవించాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యువతలో. అందరూ ఈ దేశానికి ఏదో సేవ చేయాలి, దేశాన్ని నిలబెట్టాలి, దేశాన్ని చేయాలని చెప్పి. కానీ జాబ్కి వెళ్ళిపోయాక అందరూ మారిపోతుంటారు లంచాలు తీసుకొని. ఎందుకని? కాల ప్రభావం. కలియుగంలో అవే ప్రబలంగా ఉంటాయి. దానికి నిలబడి ఉండాలి అంటే భక్తి భావన ఉన్నవాడు మాత్రమే నిలబడగలుగుతాడు. మిగతా వాళ్ళు ఎవరు నిలబడి. ఎందుకంటే ఇప్పుడున్న యువతకి అంతటికీ భక్తి భావన అన్నదే లేదు. అంచేత భక్తి భావన లేదు కాబట్టి, భగవంతుడు అంటే భయం లేదు కాబట్టి, వాళ్ళు ఎంత మంచిగా ఉందా అని మొదలుపెట్టినా వాళ్ళ యొక్క జీవనోపాధిని వాళ్ళు చెడు మార్గం పట్టేస్తూ ఉంటారు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఒడిదుడుకులు నిలబెట్టి వాళ్ళ యొక్క నిజమైన ధర్మపరాయణత్వాన్ని మీద జీవన విధానాన్ని కొనసాగిస్తారు. మిగతా వాళ్ళందరూ మారిపోతారు. అంచేత ఇక్కడ ఈ అపశకునాలు, ఇటువంటి చెడు లక్షణాలు పెరగడానికి కారణం ఏంటంటే భక్తుల్లో, జీవుల్లో, అంటే మానవుల్లో ఈ భగవంతుడి పట్ల భక్తి భావన, ప్రేమ భావన, సేవాభావం ఇవన్నీ పోవడం. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి గారు అంటారు, ఈ భౌతిక జగత్తులో అన్నిటికంటే పెద్ద లోపం ఏంటంటే మనుషుల్లో దైవ భావన పోవడం. అదొకటే పెద్ద లాస్. మిగతా అన్ని పోయినా ప్రాబ్లం లేదు. అది పోతే ఇంక నాగరికత అనేది అంతమైపోయినట్లే. కలియుగం పెరుగుతున్న కొద్దీ ఆ భక్తి భావన తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈ చెడు భావాలన్నీ పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. అందుకే ప్రభుపాద వారు ఎప్పుడు అంటారు, ఎప్పటివరకైతే గవర్నమెంట్, ప్రభుత్వం ఈ హరినామ సంకీర్తనాన్ని ప్రమోట్ చేయదో అప్పటి వరకు ఈ అక్రమాలు, దురాచారాలని మనం అరిగట్టలేము. వాటిని అరిగట్టడానికి రకరకాల స్కీములు, రకరకాల టెక్నాలజీలు, రకరకాల ఏవో పెట్టేది వతులు. ఆ డబ్బు హరినామ సంకీర్తనం చేయడం మీద వెచ్చిస్తే ఆటోమేటిక్గా
సమాజం అంతా కూడా శాంతియుతం అయిపోతుంది. కానీ అది ఎవరికి నమ్మకం లేదు. ఎంతసేపు ఆ టెక్నాలజీ మీద నమ్మకం పెడతారు, కానీ టెక్నాలజీ ఎప్పుడు ఫెయిల్ అవుద్ది? ఎంత చేసినా కదా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఆ టెక్నాలజీ అనేది ఏంటంటే అది మనిషిని నియంత్రిస్తుంది, కానీ మనిషి యొక్క భావాల్ని మనోగతాల్ని మార్చలేదు, నియంత్రించలేదు. ఒకసారి మా గురు మహారాజు అయిన రాజనాథ్ స్వామి గారు ఢిల్లీ నుంచి ముంబై వస్తున్నారు ఫ్లైట్లో. వస్తుంటే అదే ఫ్లైట్లో అప్పుడు అప్పుడు బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు కాదు, వాజ్పేయి టైంలో బీజేపీ గవర్నమెంట్లో మేనకా గాంధీ ఉండేది పర్యావరణ శాఖ మంత్రిగా, ఎన్విరాన్మెంటల్ మినిస్టర్. ఆమె మా గురువు గారిని అడిగింది, మీరు ఇస్కాన్ నుంచా అని. అవునండి అన్నారు. అదే మరి ఇస్కాన్ ఈ పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఏం చేస్తుంది అని చెప్పారు. అంటే మేము మనుషుల్ని మనుషుల యొక్క మనుషుల్ని హరినామ సంకీర్తనం చేయిస్తాం, వాళ్ళకి శాస్త్రపరంగా జ్ఞానాన్ని ఇస్తుంటాం, ఆ విధంగా వాళ్ళ యొక్క చైతన్యాన్ని మేము ఆ, ఉత్తేజపరుస్తున్నాం అని చెప్పారు. అది ఒకేనండి. దానివల్ల మన పర్యావరణానికి ఏమొస్తుంది? పర్యావరణాన్ని ఆ కలుషితాన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పారు అని మళ్ళీ అడిగింది ఆమె. అంటే ఇప్పుడు మా 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 గురుమారావు అడిగారు, మీరేం చేస్తున్నారు, ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అనేసి అడిగారు. అడిగితే మా ప్రభుత్వం ఈ స్కీమ్ పెట్టింది, ఆ స్కీమ్ పెట్టింది, ఈ స్కీమ్ పెట్టారు, ఇలా రూల్స్ పెట్టాం, ఇన్ని నియమాలు పెట్టాం, ఈ నియమాలన్నీ స్ట్రైట్ చేసాం, ఫైనల్ పెంచాం, అవి చెప్పామని చెప్పి ఏవో చెప్తూ వచ్చు. అప్పుడు అన్నారు, ఇవన్నీ పెంచినా సరే మనిషి యొక్క మనసులో ఉన్న చెత్త పోని రోజులు బయట చెత్త పోదు. మనిషిలో ఉన్న లోపల ఉన్న చెత్త ఎప్పుడైతే పోద్దో అప్పుడు బయట కూడా శుభ్రత అనేది వస్తుంది. మనసు ఎప్పుడైతే శుభ్రంగా ఉండదో బయట కూడా శుభ్రత అనేది ఉండదు. ఎందుకని మనసులో ఉన్న ఆలోచనలు ఏదో రోజు బయటపడతాయి. అంచేత మనస్సు అన్నది నిర్మలంగా ఉన్నప్పుడు మనకు అన్నీ నిర్మలంగా ఉంటాయి, అది లేనప్పుడు ఏది ఉండదు. అంచేత అప్పుడు అన్నారు, మేము ఆ మనసుని క్లీన్ చేస్తున్నాం. అది ఎప్పుడైతే క్లీన్ అవుద్దో ఆటోమేటిక్గా బయట అంతా క్లీన్ అవుద్ది. అది అవనంతసేపు బయట క్లీన్ అవుదంటే ఆమెకి ఎక్కలేదు. ఎందుకంటే బయట బాహ్యంగా కనబడదు, కానీ బాహ్యంగా ఎవరు చేయగలరు? ఎవరు చేయలేరు. బాహ్యం ఎన్ని రోజులు చేయగలరు బలవంతాన? ఇప్పుడు ఫైన్ చేసి ఫైన్ అనో ఉద్యోగం పొద్దునో చెప్పి భయం మీద అయితే చేస్తారు. ఒక్కసారి అటు ఇటు అక్కడ లంచాలు తీసుకుని ఉంటే, ఇప్పుడు కూడా గవర్నమెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, అయినా సరే ఎందుకు మరి ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి? ఎందుకంటే ఎవరైతే దాన్ని నియంత్రించి, ఎవరైతే ఆ నియమాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని చూసేది చెయ్యాలో వాళ్ళే అవినీతి పరులు. అంచేత ఎప్పుడైతే భగవంతుల్లో ఈ భగవంతుడి యొక్క సేవాభావం, భగవంతుడి మీద భక్తిభావం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఈ దుర్లక్షణాలన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. అదే కారణం. అంచేత అధర్మయుత జీవనాధారం మనుషుడు విద్యుత్ కర్మలకు దూరం నగుట సూచించును. మరి ఎప్పుడైతే మనుషుడు, ఇక ప్రభుపాద చెప్తున్నారు, విద్యుక్త ధర్మం అన్నది ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు నేను బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణుడు కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని విద్యుత్ ధర్మాలు ఉన్నాయి. నేను క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుడు కొన్ని విద్యుత్ ధర్మాలు ఉన్నాయి. నేను వైశ్యుడు అనుకుంటే వైశ్యుడు కొన్ని విద్యుత్ ధర్మాలు ఉన్నాయి. అవి నేను నిర్వర్తించకపోవడమే అధర్మపరాయణత్వం. అధర్మం అంటే ఇంకోనేం లేదు. అందుకని ప్రభుపాద రాసిన అధర్మైతే జీవనాధారము మనుషుడు విద్యుక్త ధర్మమునకు దూరం ఒకటి సూచించింది. అంటే మనం ఎప్పుడైతే విద్యుక్త ధర్మాన్ని విడిచిపెడుతున్నామో అప్పుడు మనం అధర్మ పరాయణం అవుతాం. విడిచిపెట్టడం అంటే ఇంకోటి ఏదో నేను ఆ, ఆ,
నేనేదో నా ధర్మాన్ని చేయడం లేదని కాదు, పరధర్మాన్ని నేను చేయడం కూడా అధర్మమే. ఉం? స్వధర్మే అను పరధర్మం భయానక అని వస్తుంది శ్లోక స్టార్టింగ్, అది 2వ అధ్యాయంలో ఉంటుంది. స్వధర్మం అనుదిగ్భన పరధర్మ భయానవహ. ఎవరైనా చూడండి, రెండో అధ్యాయంలో చెప్పిన శ్లోకం, అది 2వ అధ్యాయంలో వస్తుంది అది శ్లోకం. అంటే స్వధర్మం అన్నది మనకు చేయడం ముఖ్యం, పరధర్మం మనం చేస్తే అది మనకి ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుపాద నెక్స్ట్ దాంట్లో చెప్తున్నారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి ప్రతి వారికి కొన్ని విద్యుత్ ధర్మం నిర్దేశింపబడినవి, కానీ ఆయా విద్యుత్ ధర్మం నుండి విడివడి ఇతర ధర్మమును తమ స్వీయ ధర్మముగా ప్రకటించేవాడు అధర్మమును అనుసరించున్నాడని భావము. సో ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేయకుండా వాళ్ళు పరధర్మాన్ని చేస్తే అది అధర్మాన్ని పాటిస్తున్నట్టే. అంతే తప్ప అధర్మం పాటించడం అంటే మనం ఏదో వాళ్ళకి మోసాలు చేయడం అలా చేస్తున్నాను కాదు. మన ధర్మాన్ని విడిచిపెట్టి పక్క వాళ్ళ ధర్మాన్ని చేస్తే అది అధర్మం కిందే లెక్క. అంచేత అలా పక్క ధర్మాన్ని చేయడమే మన యొక్క శ్రద్ధ, బాధ్యత రాహిత్యం లేదంటే. అందుకని మనకు సమాధానం కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసాం, ఇలా చేసాం అనుకోండి, ఆడిని ఎందుకు అడగలేదు అంటారు. అరే ఆడిని అడిగాను లేదు, నువ్వు చేసావో లేదా అడుగుతున్నాను. మన దానికి సంబంధం చెప్పాం అనేమంటాం, వాడిని అడగలేదు, వాడు చేశాడు, వీడు చేశాడు, అవి చెప్తుంటాం. ఎందుకంటే మనకి ఎంతసేపు కూడా ఎలాగ చెడు చేయడానికి అన్నది మనం సపోర్ట్ చేసుకోవడానికే చూస్తాం తప్ప, వాడు చేశాడు, వాడి ధర్మం నువ్వు వాడేందుకు, నీ ధర్మం నువ్వు చెయ్యి, అది మనం చెయ్యి. ఎంతసేపు పరధర్మాన్ని చేయడానికే, పరుల్లాగా వ్యవహరించడానికి, పరుల్లాగా జీవించడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప మనగా జీవించడానికి ఎప్పుడు ప్రయత్నించాం. అది మనం ఎప్పుడైతే మన జీవన విధానాన్ని విడిచిపెట్టి వేరే వాళ్ళ జీవన విధానంలో జీవించాలనుకుంటున్నాం, అది మన అధర్మ పరాయణం అయినట్టే. మనం ఎవరిని మోసం చేయకపోవచ్చు, ఎవరికి నష్టం కలిగించకపోవచ్చు, కష్టం ఇవ్వకపోవచ్చు, కానీ మన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి మనం వేరే వాళ్ళ స్వభావంతో వేరే వాళ్ళ రకంగా వారు జీవించాలనుకుంటూ ప్రయత్నం చేయడమే మన అధర్మపరాయణం. అది సో అంచేత మనకి అధర్మపరాయణం అంటే మనం తప్పులు చేస్తాయని కాదు, మన ధర్మాన్ని విడిచిపెట్టడం కూడా అధర్మపరాయణమే. తర్వాత జిహ్మప్రాయం వ్యవహృతం సాఠ్యమిశ్రం చ సౌహృదం పితృమాతృ సుహృద్భ్రాతం రుదంపతీనాం చ కల్కనం. స్నేహితుల నడుమ కూడా సర్వ వ్యవహారములు మరియు కార్యములు మోసమును గూడి కలుషితములయ్యను. గృహ సంబంధ విషయములందు తండ్రి, తల్లి, సంతానం నడుమ, బంధువుల నడుమ, సోదరుల నడుమ అపార్థములు సర్వసాధారణంగా మారినవి. భార్యాభర్తల నడుమ కూడా జగడము, పట్టుదలలో ఆరంభమయ్యను. ఇవన్నీ మనం చూస్తున్నాం. స్నేహితులు మొదలు పెడతారు ఎంతో నమ్మకం మీద, ఒకరి మీద ఒక నమ్మకం మీద బిజినెస్ మొదలు పెడతారు, తర్వాత ఒకరికొకరు మోసాలు చేసుకుంటుంటారు, గొడవలు పడతారు, విడిపోతారు, కొట్టుకుంటారు, కొన్నిసార్లు మటర్లు కూడా చేసుకుంటారు. చాలా మంది మన గొడవలు అన్నీ కూడా మనం తెలిసిన వాళ్ళతో అవుతుంటాయి, తెలియని వాళ్ళతో ఎప్పుడు అవ్వవు. ఎందుకని? తెలిసిన వాళ్ళల్లోనే ఎవడో ఒకడు తిరకాసు చేస్తాడు, ఇంకో గొడవ మొదలవుతుంది. మన గొడవలన్నీ చూసుకుంటే మన గొడవలన్నీ కూడా అంతే, ఏ గొడవ కూడా మనం ఇదిగా చేయలేదు. మన గొడవలన్నీ కూడా తెలిసిన వాళ్ళతో అవుతుంటాయి, తెలియని వాళ్ళతో ఎక్కడ అవడదు. అంచేది ఇక్కడ ఎలాగ స్నేహితుల మధ్య వ్యవహారాలన్నీ కూడా మోసపూరితం అయిపోయాయి. అలాగే గృహ సంబంధం విషయాల్లో కూడా తల్లిదండ్రుల మధ్య, తల్లి పిల్లల మధ్య, తండ్రి పిల్లల మధ్య, సోదరుల మధ్య, బంధువుల మధ్య అపార్థాలు పెరిగిపోయాయి. భార్యాభర్తలు గొడవ చేయబడడం,
గొడవ పడడం అనేది మొదలయ్యింది. చూడండి ఇక్కడ భార్యాభర్తల మధ్య జగడము పట్టుదలలు ఆరంభమైన. పట్టుదల అనేది ఉండకూడదు భార్యాభర్తల మధ్యలో. పంతాలు ఉండకూడదు. గొడవలు ఉంటాయి. గొడవలు సీతారాములకే తప్పలేదు. సీతాదేవి రాముడు కూడా గొడవలు పడ్డారు. కానీ వాళ్ళు పంతాలకు వెళ్ళలేదు. దాన్ని పట్టుకొని కూర్చోలేదు. ఇప్పుడు ప్రాబ్లం అంతా అదే, ఆ పట్టుకొని కూర్చుంటాం. దానివల్ల భార్యాభర్తల మధ్య అన్నిటికన్నా ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన వాళ్ళు కూడా గొడవల్లోకి దిగుతున్నారు కూడా. కానీ కలియుగ లక్షణాలు ఇవన్నీ. అందుకని ఈ రోజుల్లో పెళ్లి ఎన్ని జరుగుతుందో ఎన్ని గంటలు పెళ్లి జరిగిందో అన్ని రోజులు కూడా కలిసి ఉంటారా అన్న నమ్మకం కూడా కనపడుతుంది. ఎందుకని? ఒకటే కారణం, పంతం. పంతానికి పోవడం, నేను అనుకుని సాధించాలి, నా లెక్క ప్రకారం జరగాలి. ఆ పంతం వల్ల మనం జీవితాన్ని కోల్పోతున్నాం. ఆ పంతం ఎంతవరకు వెళ్తే నా జీవితం కోల్పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం పంతం వదులుకోను అన్న పంతానికి వెళ్ళిపోయాను. చూడండి, ఆ పంతం వల్ల వాళ్ళ జీవితం కోల్పోతున్నారని తెలిసి కూడా ఆ పంతాన్ని వదులుకోరు. పంతాన్ని వదులుకోకుండా పంతం కడతారు. సో చేత ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ఎంత దృఢంగా పెట్టుకుంటామో, ఫ్లెక్సిబిలిటీ లేకుండా ఎంత రిజిడ్గా పెట్టుకుంటామో, అంత తొందరగా మనం బ్రేక్ అయిపోతుంటాం. అంత తొందరగా అన్ని బంధాలు మనం తెంచుకుంటుంటాం. అందరితోటి విరోధం పెంచుకుంటుంటాం. అంత ఎక్కువగా మనం సఫర్ అవుతుంటాం. చేత ఈ పట్టుదల జగడం ప్రారంభమైంది భార్యాభర్తల మధ్య. అవి ఇంతకుముందు లేవు. సో ఇక్కడ ప్రభుపాద వారి భాషలో రాస్తున్నాడు, బద్ధజీవుడైన వాడు తప్పిదములు, మూర్ఖత్వము, అసమర్థత, మోసములు అనే 4 దుష్ప్రవర్తన లక్షణం కలిగి ఉండడు. బద్ధజీవులకి 4 రకాల, ఇవి లోపాలు కాదు. ఇంతకుముందు 4 రకాల లోపాలు ఉన్నాయి, లోపాలు కాదు, ఇవి దుష్ట లక్షణాలు. బద్ధజీవులు ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలు ఉంటాయి. దుష్ప్రవర్తన ఏడవి తప్పుదాలు చేయడం, మూర్ఖత్వం అంటే పట్టుదల, అసమర్థత చేతకాంతనం, మోసం చేయడం. 4 దుష్ప్రవర్తన లక్షణాలు ఉన్నాయి. అయితే అసంపూర్ణతకు చిహ్నములు వంటి ఈ 4 ఇతరులను మోసం చేయడం లక్ష్యం అధికంగా నుండును. ఈ 4 అతి ఎక్కువగా కనబడేది ఇతరులు మోసం చేయడం. అందుకనే ఈ రోజుల్లో ప్రతి చోట కూడా బేరాలు ఆడడం అనేది జరుగుతూ ఉంది. బేరాలు ఎందుకు ఆడుతున్నాం? నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటుంటాం. షాపుడు ఏమనుకుంటాడు? నన్ను మోసం చేశాడు, తీసుకెళ్ళిపోతాడు, ఆడనుకుంటుంటాడు. ఇద్దరు మోసగాళ్ళు. సో ఆ విధంగా పూర్వం బేరాలు ఉండేవి కావు. వాడు ఏది ఇస్తే ఇంత బియ్యం ఇచ్చేస్తే అయిపోయింది. చూడండి, పూర్వం ఎంత నమ్మకం ఉండేదంటే, ఇప్పుడు నేను సపోజ్ ఒక 5 అరటిపళ్ళు, నాకు 1 డజన్ అరటిపళ్ళు ఇచ్చాను ఒకడికి. వాడు నాకు ఒక పిడికెట్ బియ్యం ఇచ్చుంటాడు. ఇంకోటికి అదే డజన్ అమ్మాను, వాడు నాకు 1 కేజీ బియ్యం ఇచ్చుంటాడు. నాకు ఈయన మీద ద్వేషం లేదు, ఆయన మీద ద్వేషం లేదు, ఇద్దరి మీద సమానం. ఉండేది కాదు. ఎందుకని? నాకు తెలుసు ఆయన స్తోమతకి అదే ఎక్కువ. ఆయన దృష్టిలో ఆ పిడికిడి బియ్యమే కేజీ బియ్యం నాతో సమానం. ఆయన సంపాదన అంతే. వీడి సంపాదన ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఇచ్చేవాడు. సో అక్కడ అంచేత ఆ విధంగా ఉండేది. అందుకనే వాడు స్వతహాగా ఇంత ఇవ్వాలని ఉండేది కాదు. నా దగ్గర కావాల్సిన బియ్యం ఉన్నాయి కాబట్టి ఒక కేజీ బియ్యం ఇచ్చేస్తాను, నాకు అటువంటి డజన్ అరటిపళ్ళు ఇవ్వండి అని చెప్పి అనేవాడు. లేనోడు, సార్ నేను ఇవ్వలేను, నేను పిడికిలు ఇస్తాను, నాకు 1 కేజీ ఇవ్వండి అని చెప్పాడు. ఇద్దరికి వీడు ఇచ్చేవాడు సమానంగా. అంచేత అక్కడ మోసం అన్న పదమే లేదు. ఇప్పుడు ఏంటంటే
ఆడు పిడికిడిచ్చాక నేను ఒక కేజీ బియ్యం ఇవ్వగలిగినా సరే నేను పిడికిడేస్తానంటావు. సమానత్వం అంటే ఎక్కడ సమానత్వం? సమానత్వం అవదు. చాలా మంది అమెరికా చాలా కాస్ట్లీ, అమెరికా చాలా కాస్ట్లీ అంటారు. సో అమెరికా కాస్ట్లీ అయితే ఎక్కడ ఎలా డబ్బులు ఎలా మిగులుతాయి? మిగలకూడదు. డబ్బులు మిగులుతాయంటే అమెరికా కాస్ట్లీ కాదు, అమెరికా చీప్. కానీ ఎలా కంపేర్ చేస్తారు? ఇక్కడ మనకి 10 రూపాయలు ఒక టీ వస్తుంది, టీ తాగుతాం. అక్కడైతే $1 ఉంటారు. డాలర్ అంటే 80 రూపాయలు. అమ్మో, అక్కడ చాలా కాస్ట్లీ. కానీ అక్కడ మనకి జీతం ఎంత ఉంటుంది? 3,000 ఉంటుంది. $3,000 మ్యాక్సిమం. యావరేజ్ 3,000 నుంచి $4,000 ఉంటుంది. ఇక్కడ $4,000 తోటి ఎవడు ఫ్యామిలీని మెయింటైన్ చేయగలడు? మెయింటైన్ చేయలేడు. అక్కడ 3,000 తోటి ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవచ్చు కంప్లీట్గా. పిల్లల్ని చదివించుకోవచ్చు, మంచిగా అన్నీ చేసుకోవచ్చు. దాని చేత ఇక్కడ ఈ విధంగా పనికిమాలను కంపేర్ చేస్తారు. ఆ కంపేర్ వల్ల అందరూ లోబులు అయిపోయి ఒకరికొకరు మోసాలు చేసుకోని ఉంటారు. పూర్వం అలాగను కాదు, ఇవ్వగలిగినవాడు ఇచ్చేవాడు, ఇవ్వలేనివాడు ఇవ్వలేకపోయాడు. అందుకనే సమానత్వం ఇప్పుడు అనుకుంటారు ఏంటంటే అందరికీ ఒకటే రేటు, అంత సమానం. అది కాదు, తప్పది. అందరికీ సమానత్వం అది అవ్వదు. సమానత్వం ఇవ్వగలిగే స్థాయిని బట్టి, స్థితిని బట్టి ఇవ్వాలి. ఇప్పుడు ఒకడు 10 రూపాయలు ఇవ్వగలిగిన 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇవ్వగలిగిన 100 రూపాయలు ఇచ్చేవాడు. వాడు స్వతహాగా ఆ స్వార్థ బుద్ధి ఉండేది కాదు కాబట్టి, మోసం చేయాలని బుద్ధి ఉండేది కాబట్టి వాడు స్వతహాగా ఇచ్చేవారు. పక్కన ఎంత ఇచ్చాడు సంబంధం లేదు. ఇప్పుడు పెళ్లి గట్ట వస్తే వాడు కూర్చోబెట్టి లెక్కలు రాయించుకుంటారు. వీడు 50 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, 500 ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ పెళ్లికి వస్తే మనం అంత లెక్క చూసి అంతే ఇస్తాం. తప్పు కదా యాక్చువల్గా. నేను కోటీశ్వరుణ్ణి, నా ప్యూన్ పిలిచాను, వాడికి జీతం 10,000, నాకు 2 లక్షలు జీతం. నాలాగా ఆడ ఎలాగ ఇవ్వగలడు? ఆయన స్థాయిలో ఆయన 2,000 గిఫ్ట్ నాకు ఇచ్చి ఉండొచ్చు. నా స్థాయికి నేను 20,000 గిఫ్ట్ ఇవ్వాలి. కానీ ఆ 2,000 ఇచ్చాడు, నేను 2,000 అంటాం. సమానత్వం అవ్వదు అది. సో ఇటువంటి ఉన్నది కాబట్టి ఒకరికొకరు మోసం చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆడు నాలాగా అవ్వాలనుకుంటే నన్ను మోసం చేయడానికి చూస్తుంటాడు. సో ఇవన్నీ కలియుగపు సహనాలు. అంచేత ఈ 4గిట్లో ఈ మోసం చేయడం అనేది చాలా ప్రాబ్లం. అంచేత ఇటువంటి మోసం అంటే ఇవ్వగలిగి కూడా ఇవ్వకపోవడం అన్నది మొదలైంది కాబట్టి బేరాలు ఆడడం మొదలు పెట్టారు. అందుకే వీడేం ముందుగానే రేట్ ఎక్కువ చెప్పేస్తాడు. పేదోడు ఎలాగ ఇవ్వలేదు, 10 రూపాయలకి ఇవ్వలేదు, 10 రూపాయలు, అది 10 రూపాయలు దాని రేట్ అయినా 100 రూపాయలు చెప్తాడు. పేదోడు బాబు నేను అంతకని ఇవ్వలేని వెళ్ళిపోతే వాడికి ఇంకా వాడు ఇచ్చేస్తాడు 10 రూపాయలకి. ఇక్కడ లాస్ లేదు కాబట్టి. కానీ 100 రూపాయలు ఉన్నాడు ఎలుగున్నాడు ఏం చేస్తాడు? వాడు ఏది బేరవాళ్ళు కాదు, బేరవాడి 80 రూపాయలు బేరవాడి తీసుకుంటాడు. వాడు ఆల్రెడీ 70 రూపాయలు నష్టంగానే ఉంది. అయినా సరే వాడు సాటిస్ఫాక్షన్ అదొకటి. ఆడు మోసపోయాడు, ఇద్దరు మోసం, ఒకరికొకరు మోసం చేసుకోవడం. ఇదంతా మోస స్వభావం. ఎందుకంటే ఈ మన జీవితంలో ఒక దుష్ప్రభావం, కలియుగ దుష్ప్రవర్తనలో అతి ప్రాధాన్యంగా ప్రముఖంగా కనబడేది ఇది అధికంగా ఉంటుంది లక్ష్మి. అంచేది మనం ప్రతి ఒక్కరిని, అందుకని ఇప్పుడు పనులు చేయించుకోవాలని అంతే. లేబర్ వస్తాడు, వాడు పని చేయకుండా డబ్బులు తీసుకెళ్ళిపోవాలని వాడు చూస్తాడు. మనమేమో తక్కువ డబ్బులు ఎక్కువ పని ఎలా చేయించుకోవాలని మనం చూస్తుంటాం. మనం మోసం చేయాలనుకుంటాం, ఆడు మోసం. మనకు తెలిసినా సరే మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? వాడు మెత్తకోడైతే ఇంకా పని చేయించుకుంటుంటాం. మనం మోసపోతే అమ్మో నాయన మోసం చేసామని చెప్పి ఏడుస్తాం. కానీ మనం వాడిని మోసం చేసేదానికి అప్పుడు మనం మర్చిపోతాం, మనం మోసం చేసేస్తుంటాం. వాడు మెత్తగా ఉంటే పని చేయించి తక్కువ డబ్బులు ఇచ్చి పంపించేద్దాం. సో మనకు జరిగినప్పుడు మనం గోల పెడతాం, మనం ఎదుటి వ్యక్తి చేయడానికి మాత్రం వెనకాడం. ఇది తప్పు. ఇది ఈ లక్షణం దుష్ప్రవర్తన. అంచేత ఇటువంటి లక్షణాలు మనం వదులుకోవాలి. కలియుగ లక్షణాలు ఇవన్నీ. అవన్నీ ఇప్పుడు యుధిష్ఠిర మహారాజ్ చూస్తున్నాడు. ప్రభుపాద రాస్తున్నారు, ఎందుకు జీవులు
హ్యాపీగా లేరు అని చెప్పడానికి. ఎందుకని బద్ధస్థితిలో జీవుడు తాను గాంచిడి సర్వమునకు నిజంగా ప్రభు అయినప్పటికీ సంతృప్తిని మాత్రం పొందజాలడు. యాక్చువల్గా మనం ఇక్కడ మన ప్రభువులం కాదు. ఒకవేళ మన ప్రభువులు అయినా సరే మనం సంతృప్తిగా ఉండలేం. కానీ వాస్తవంలో అతడు ఆ విధంగా ప్రభువును కానేరడు. తత్కారణమే అతడు తన సన్నిహిత బంధువులతో సైతము వివిధ రకమైన మోసములకు బలి అవుతుంది. ఎవరు కూడా ఇక్కడ ప్రభువు అవలేరు, యజమాని అవలేరు. సర్వ యజమాని ఒకరే, ఎవరు? కృష్ణుడు. ఆయన తప్ప ఇంకెవరు కూడా యజమాని కాదు. కానీ మనం అందరూ ఇక్కడ ఏం చేస్తున్నాం? యజమానులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే నేను యజమాని అవ్వాలనుకుంటున్నాను, నా మిత్రుడు యజమాని అవ్వనుకుంటున్నాడు, నా తమ్ముడు యజమాని అవ్వనుకుంటున్నాడు, నా తండ్రి యజమాని అవ్వనుకుంటున్నాడు, నా తల్లి యజమాని అవ్వనుకుంటున్నాడు, నా కొడుకు యజమాని అవ్వాలనుకుంటున్నాడు. కానీ ఎవరో ఒకడే యజమాని అవుతాడు కదా. అందరూ యజమాని అయిపోరు. ఒక కంపెనీ ఉందంటే ఒక కంపెనీ ఎవడో ఒకడే యజమాని ఉంటాడు, అంతమంది యజమానులు ఉంటారు. అప్పుడు ఎవడు యజమాని అంటే ఎవడు మోసం చేయగలదు ఆడు యజమాని. మంచిగా అందరూ మోసం చేయడానికి చూసుకుంటుంటారు. ఓకే, వాడు ఎవరి యజమాని అవని నేను నా సేవ చేసుకుని హ్యాపీగా ఉంటానని అన్న భావనలో ఎవడు ఉండడు. అలాగే సంబంధం ఇంకా మనం హ్యాపీగా ఉంటాం. ప్రాబ్లం అది కాదు. మనం సేవ చేయాలి. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో అన్నీ కూడా మనం అనుకున్నట్టు అవ్వాలి. నేను అనుకుని జరగాలి. నేనే బాస్గా ఉండాలి. ఇది మొత్తం ఆ యజమానత్వం అంతా అదే. అందుకనే ఎంత గొడవలు. సంచేత మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండలేము. ఎందుకని మనం అనుకున్నట్టు ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఒకవేళ ఈరోజు నేను బలవంతాన్ని అందరిని అంచి నేను పైకి వెళ్ళినా ఏదో రోజు నన్ను వాళ్ళు కింద చూసి మళ్ళీ ఆలైపోతారు. అప్పుడు మనకు ఈ యజమానత్వం పోయింది కాబట్టి మళ్ళీ మనం దుఃఖానికి గురవుతుంటాం. అంచేత అక్కడ చెప్తున్నారు, అటువంటి అసంతృప్తికర స్థితిలో తండ్రి కొడుకుల నడుమ కానీ భార్యాభర్తల నడుమ కానీ సయోధ్య కుదరదు. ఎప్పుడైతే మనం ఇటువంటి భావనలో ఉన్నామో, ఎప్పుడైతే నేను అనుకున్నదే సాధించాలి ఈ పట్టుదల ఇట్లా ఉంటామో మన మధ్య సయోధ్య అనేది జరగదు. కానీ ఈ విధమైన కలహపూర్వక క్లేశములన్నీను శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవ అనేది ఏకైక విధానం ద్వారా నివారింపగలము. ఇటువంటి క్లేశాలన్నింటినీ ఒకే ఒకటి భగవత్ సేవ నా భావనలో ఉన్నప్పుడు మనం నివారించవచ్చు. కపట భూయిష్టమైన ప్రపంచము దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ద్వారానే అదుపు సాధ్యమవును, కానీ అన్నిదా కాదు. ఈ కపట భూయిష్టమైన ఈ ప్రపంచ పోకడిని మనం ఓన్లీ భగవత్ సేవ ద్వారా మాత్రమే మనం దీన్ని ఆపగలం. వేరే దేని ద్వారా కూడా మనం ఆపగలం. గవర్నమెంట్ అన్నిటి అది వదిలేసి మిగతావన్నీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా సరే ఈ క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. రకరకాల స్కీములు పెడుతున్నారు, రకరకాల పెనాల్టీలు పెడుతున్నారు, రకరకాల రూల్స్ పెడుతున్నారు, అయినా సరే క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఎందుకని మనుషుల్లో మెయిన్ పరివర్తన రాలేదు. భక్తి భావన లేదు. అది ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అది లేదు ప్రాబ్లం. అది ఇంకేం కనబడుతుంది? నిమిత్తాన్యరిష్టాన్ని కాలే త్వనుగతేర్నృణాం లోభాద్య ధర్మ ప్రకృతిం దృష్ట్వో వాచానుజం నృపః. కాలములో జనసామాన్యము లోభులు, క్రోధము, దంభము మొదలగు దుర్గుణములకు అలవాటు పడగా అట్టి అపశకునములను గాంచిన ధర్మరాజు అనుజునితో ఇట్లు పలికెను. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా సామాన్య జనుల్లో కూడా, అంటే ఓకే ఏదో బిల్డింగ్ కట్టాలి, బిజినెస్ పెంచుకోవాలన్న ఆశాభావనాలు వేరు. సామాన్య ఏం లేదు, నా జీవితంలో నేను జీవిస్తాను అన్న వాళ్ళలో కూడా లోభము, క్రోధము, దంభము మొదలైపోయారు. ఇక్కడ భాషలో ప్రభుపాద చెప్తారు, ధర్మరాజు లోభము, క్రోధము, అధర్మము, కపటత్వం వంటి అమానుష లక్షణములు సంఘంలో ప్రబలుటను గాంచి తీవ్రంగా కలత చెందెను. చూడండి,
ఎప్పటి వరకు ప్రజల్లో చైతన్యం మారదో అప్పటి వరకు ఎవరు ఏం చేయలేరు. చూడండి, యుధిష్ఠిర మహారాజు యొక్క పరిపాలన మనం ఇంతకుముందు చర్చించాం. ఎంత ఐశ్వర్యవంతం అంటే స్వర్గలోకాల్లో ఉన్న దేవతలు కూడా యుధిష్ఠిర మహారాజు రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు. అంత వైభవంగా, అంత పగడ్బందీగా ఆయన పాలన ఉండేది. అటువంటి యుధిష్ఠిర మహారాజు కూడా ఏం చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఈ మోసపోత వాతావరణాన్ని చూసి. అంటే సమాజం బాగుపడాలంటే రాజు ఏం చేయలేడు, ప్రభుత్వం ఏం చేయలేదు, మనం మారాలి. ఎప్పటి వరకు జనసామాన్యం మారరో అప్పటి వరకు లోకంలో ఏది సుఖశాంతులు కానీ లేదంటే ధర్మపరాయణత్వం కానీ రాదు. అంచేత జనసామాన్యంలో ఎప్పుడైతే మన జనసామాన్యం ఉన్న మనసులో ఎప్పుడైతే చెత్త గుమ్మిగూడిపోయిందో మనకేం చేయలేము. గవర్నమెంట్ కాదు, ఎవరు ఏం చేయలేరు. యుధిష్ఠిర మహారాజు అంత ధర్మపరాయణంగా పరిపాలించి యుధిష్ఠిర మహారాజు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఆయన రాజ్యంలోనే ఇవన్నీ వచ్చేసాయి. సో జనసామాన్యం అందరూ అలా మారిపోతే రాజు కూడా ఏం చేయలేడు. ఏదైనా మనకి అధర్మం జరుగుతుంది అంటే మనం ప్రభుత్వాన్నో లేదంటే రాజునో నిందించడానికి ముందు మనం నిందించుకోవాలి. మనం అందరం కూడా మారాలి. మనలో మార్పు వస్తే ఆటోమేటిక్గా అన్ని మారిపోతాయి. మనలో మార్పు రాదు. మనం ఎవరినో ఒకరిని చూసుకుంటూ ఎవరితో పోల్చుకుని మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలా కాదు. పతిత సమాజంలో ఈ లక్షణంలో ఆ కాలమైన జనులకు తెలియనట్లుగా ఈ శ్లోకం ద్వారా అవగతం అవుతుంది. ఈ రోజులు ఇదంతా సామాన్యమే, జనాలు లోభం, క్రోధం, అధర్మం అన్ని నడుచుకోవడంతో. కానీ ప్రభుపాద ఏమన్నారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు ఆ కాలంలో, మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అంటే. ఇప్పుడు తన అనుజుడైన భీముడితో అంటున్నాడు, ఏమంటున్నాడు? యుధిష్ఠిర ఉవాచ సంప్రేషిత ద్వారకాయ జిష్ణుర్బంధుర్ దిదృక్షయ జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం. ధర్మరాజు అనుజుడైన భీమసేనుతో పలికెను, మిత్రులను కలుసుకున్నటకు పూర్ణపురుషులతో కృష్ణుని కార్యక్రమం నిర్వటకు అర్జునుని నేను ద్వారకా నగరంలో పంపింటుని. నేను ఎందుకు పంపించాను? మన బంధువులందరూ ఎలాగొన్నారో చూసిరా, కృష్ణుడు ఏం చేయబోతున్నాడో అన్నది తెలుసుకునిరా, ఆయన యొక్క సేవలు మనం ఏమైనా ఉపయోగపడగలము అని నిర్ణయించుకుందాం అన్న భావంతో యుధిష్ఠిరుడు అర్జున్ పంపించాడు. గతాహ సప్తాధునా మాస భీమసేన తమానుజ నాయాతి కశ్యవ హేతుర్ నాహం వేదేద మంజస. అతడు వెళ్ళి 7 మాసములైనను ఇంకనూ తిరిగి రాలేదు. అతడు వాస్తవంగా ఏమి జరుగుతున్నదో నేను ఎరుగుకున్నాను. అర్జున్ వెళ్ళిపోయి 7 నెలలు అయింది, ఇంతవరకు ఏం రాలేదు. ఆయన రాలేదు, ఎటువంటి వార్త కూడా రాలేదు. అక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం అవడం లేదు అని చెప్తాను. అపదేవర్షినాదిష్ట సకాలో యముపస్థిత యదాత్మనోజ్ఞ మా క్రీడం భగవానోత్సి సృక్షతి. దేవర్షి నారదుడు సూచించినట్లుగా ఆ దేవదేవుడు తన భూలోక లీలలను పరిసమాప్తి చెందింపనున్నాడా ఏమి? ఆ సమయం అప్పుడే అరుదించినదా? ఆల్రెడీ నారదమని ఇంతకుముందు చెప్పాడు, భగవంతుడు లీలలు ఉన్నంతసేపు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి, భగవంతుడు లీలలు పరిసమాప్తి చేయబోతున్నాడు అని చెప్పి మనం కిందటి అధ్యాయంలో చర్చించాం. ఆ విధంగా ఆయన పరిసమాప్తం చేసేసాడా ఏమిటి? అందుకని ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనకు కనబడుతున్నాయా అని ఆయన ఒక దీన్ని వ్యక్తపరిచాడు. ప్రభుపాద వారు కృష్ణుడి యొక్క అవతరణకు వచ్చి చెప్తున్నారు, దేవదేవుడే స్వయంగా కృష్ణ రూపం అవతరించినప్పుడు వివిధ ప్రధానాంశంలో అత్యంత శక్తి అయిన యోగమాయ ద్వారా అతని అంతే చేరియుండును. ఎప్పుడైతే కృష్ణుడు
అవతరించినప్పుడు కృష్ణుడు ఒకటే రాడు. కృష్ణుడు పాటు కృష్ణుడు తాలూకా అన్ని అవతారాలు ఆయనలో వస్తాయి. అంచేత సంహరించడం అనేది కృష్ణుడు చేయడు. కృష్ణులో ఉన్న వాసుదేవ తత్వం చేస్తుంది ఆ విధంగా. సో అన్ని ఆయన తన ఒక్కడే కాదు, తనలో ఉన్న అన్ని శక్తులు, అన్ని రూపాలు, అన్ని అంశాలు అందరూ కూడా ఒక్కసారి ఆయనతో ప్రకటన అవుతారు. కనుకనే వృందావన కృష్ణుడు, మధుర యందుని కృష్ణుడు లేదా ద్వారకావాసి అయిన కృష్ణుడు భిన్నుడై ఉన్నాడు. అందుకనే మనం చెప్పుకుంటాం, బృందావనంలో ఉన్న కృష్ణుడు వేరు, మథురాలో ఉన్న కృష్ణుడు వేరు, ద్వారకాలో ఉన్న కృష్ణుడు వేరు. అత్యంత శక్తి కారణమున విరాట్ రూపం కూడా అతని నుండి భిన్నమై ఉన్నది. విరాటం కూడా భగవంతుతో భిన్నమై ఉంది. కురుక్షేత్ర రంగమున ప్రదర్శింపబడిన విశ్వరూపం ఆ దేవదేవుని భౌతిక భావన పూర్ణ రూపమే ఉన్నది. అంటే కురుక్షేత్ర ప్రదర్శించిన విశ్వరూపం భౌతిక భావంతో పూర్ణమైంది. అంటే అది భౌతిక స్వరూపం, అది ఆధ్యాత్మిక రూపం కాదు. అందుకనే ఎక్కడ కూడా విశ్వరూపానికి పూజలు జరగవు. చూస్తాం. ఈ విధంగా యుధిష్ఠిర మహారాజు తన యొక్క భావాలను వ్యక్తపరుస్తూ విచారణ మొదలు పెట్టాడు. అది నెక్స్ట్. యస్మాన్న సంపదో రాజ్యం ధారా ప్రాణ కులం ప్రజా ఆసన్ స్వపత్నన్ విజయో లోకాస్యదనుగ్రహాత్. మన రాజ్య సంపద, చక్కని భార్యలు, ప్రాణములు, సంతానము, ప్రజాధిపత్యము, శత్రుడిపై జయము, వధులోకమునందలి భావివాసము ఆ పరమ పురుషుని కారణముననే సాధ్యపడినవి. మన ఎడ ఆ దేవదేవుని నిర్హేతుక కరుణయే దీనికి అంతటికి కారణమై ఉంది. ఇక్కడ చెప్తున్నాడు యుధిష్ఠిర మహారాజు, గుర్తు చేసుకుంటున్నాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడేమో అన్న భావన వచ్చినప్పుడు ఏ విధంగా కృష్ణుడు వాళ్ళకి సహాయపడ్డాడని చెప్తే, మన రాజ్య సంపద, చక్కని భార్యలు, ప్రాణాలు, అందుకని యుద్ధంలో ప్రాణాలతో బతిపడ్డారు, సంతానము, ప్రజాధిపత్యము, శత్రువులపై జయము, ఊర్ధ్వలోకమునందు భావివాసము. భావివాసం అంటే భవిష్యత్తులో మన ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నాం అన్నది కూడా తెలుసు. ఆ పరమపురుషుని కారణమే సాధ్యపడినవి. ఇవన్నీ కూడా ఆయన వల్లే సాధ్యపడ్డాయి, అంతే తప్ప లేదు. మన ఎడ ఆ దేవదేవుని నిర్హేతుక కరుణయే దీనికి అంతటికి కారణం. మనం ఇవన్నీ సాధించడం కారణం నిర్హేతుక, అకారణ కరుణ. హేతు అంటే కారణం, నిర్హేతు అంటే కారణం లేని, కాజ్లెస్ మెర్సీ అంటారు ఇంగ్లీష్లో. అందరి యొక్క నిర్హేతుక కరుణ కావాలన్నా ఇవన్నీ మనం సంపాదించగలిగామని చెప్పి యుధిష్ఠిర మహారాజు కృష్ణుడి యొక్క కరుణను గుర్తు చేసుకుంటూ భీమసేనుడితో పలికాడు. ప్రభుపాద వారు రాస్తున్నారు భాష్యంలో, చక్కని భార్య, చక్కని ఇల్లు, తగినంత స్థలము, చక్కని సంతానము, గొప్పవారితో చుట్టరికము, శత్రువులపై జయము, పుణ్యకర్మ ద్వారా మెరుగైన భౌతిక సౌకర్యములు కొరకే ఊర్ధ్వలోక ప్రాప్తి అనేవి పురోగతి అందలి అంశములు. భౌతిక పురోగతి అందలి అంశములు. భౌతిక పురోగతి ఏంటంటే ఇవన్నీ, ఏది చక్కని భార్య ఉండాలట, చక్కని ఇల్లు, చక్కని చక్కని ఇల్లు, చక్కని భార్య, చక్కని స్థలము, చక్కని సంతానము, గొప్పవారితో చుట్టరికం, అలాగే శత్రువులపై జయము. శత్రువులు అందరూ ఎప్పుడు కూడా మనకి అనగమనిగా ఉండేటికి మన పేరు శత్రువులు ఉండకూడదు. పుణ్యకర్మల ద్వారా మెరుగైన భౌతిక సౌకర్యం కొరకే ఊర్ధ్వలోక ప్రాప్తి అన్నది భౌతిక భావన, భౌతిక పురోగతి అందరి అంశాలు.
ఇట్టి సౌకర్యం మనుజుని స్వయం కృషి పైననో లేదా అతడు అనుసరించు అధర్మ మార్గం పైననో మాత్రమే గాక భగవాన్ కరుణ పైనను ఆధారపడినను. అంటే ఇవన్నీ సాధించాలంటే మనం ఎంత ప్రయత్నించినా సరే మనం అసలు సాధించలేము. మనం స్వయం కృషి ధర్మపరాయణంగా మనం సంపాదన ప్రయత్నించినా, అధర్మపరాయణంగా సంపాదన ప్రయత్నించినా సరే భగవంతుడి కృప లేకపోతే అవదు. అధర్మంగా ఒక ధర్మయుతంగా అవడం లేదు, అధర్మయుతంగా మనం చేద్దామన్నా సరే అది భగవంతుడి కృప అనేది ఉండదు. ఇప్పుడు నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. మేమందరం తిరుపతి దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. చాలా మంది నాతో ఈరోజు తిరుపతికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐస్, అంటే బయట దేశాల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్ చూపిస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తారు. వాళ్ళందరూ అలా తీసుకెళ్ళిపోయారు. నేను ఇంకొక ఆమె మా ఇద్దరికి ఏం లేవు. మేము అక్కడి నుంచి మేము ఇద్దరు ఏమనుకున్నామంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతాం, కొద్దిగా లేట్ అయినా అయిందా ఉదయాన్నే వెళ్ళిపోతే మధ్యాహ్నం 3 కల్లా వచ్చేస్తాం అని చెప్పి అనుకున్నాం. తర్వాత అటు చేసి ఇటు చేసి ఆమె కూడా ఏదో ఏదో అక్రమంగా అంటే ఏదో డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చేసేసి ఆమె కూడా టికెట్ అడ్జస్ట్మెంట్ చేసేసుకున్నాం. నేను ఒక్కడిని ఉండిపోయాను. వాళ్ళని వెళ్ళిపోతే నేను అప్పుడు అనుకున్నా, వాళ్ళని వీళ్ళందరికీ నేను చూద్దాం, అక్కడికి వెళ్ళి దర్శనం కానీ బాగా 4, 5, 6 అవర్స్ అవుతుంది అంటే నేను వెళ్ళను, వచ్చేసి బాగా చదువుకుందాం. అలా కాకుండా 3, 4 గంటలు అయిపోతుందంటే వెళ్దాం అని చెప్పి నేను కూడా పైకి వెళ్ళాను వాళ్ళతో పాటు లేట్గా. మామూలుగా ముందు వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను ఒక్కడినైతే ఇంకెందుకులే మనం బాగా చదువుకుందాం అన్నట్టుగా నేను వెళ్ళదలుచుకోలేదు. అక్కడికి వెళ్ళాక నేను ఫ్రీ లైన్లోకి వెళ్తానంటే వాళ్ళు ఏమన్నారంటే, అదే నీకు ఎలాగో ట్రై చేసావు కదా, మరో ట్రెక్ కూడా ట్రై చేయని చెప్పి ఆమె చెప్పారు. అది చక్కగా వెళ్ళిపోయి ఉండేవాడిని. సో వాళ్ళు మళ్ళీ ఆయనకి ఫోన్ చేసి ఇలాగ మనకు టికెట్ కావాలి చూడండి, ఏదైనా ఎంత డబ్బులైనా ఇస్తాం అది ఇది అని చెప్పారు. ఆయన అయితే నాకు ఆధార్ కార్డు పంపించాలని చెప్పారు. మేము ఆధార్ కార్డు పంపించేసాం. ఆయన ఏమన్నాడు, నేను అప్లికేషన్ పెట్టేశాను, పై ఆఫీసర్కి పంపించాను, ఆయన శాంక్షన్ చేస్తాడు, ఆయన ఇప్పుడు క్యాబిన్లో లేడు, బయటకు వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తానని చెప్పి 1 గంట వెయిట్ చేయమని అని చెప్పాడు. గంట 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 అనుకుని 4 గంటలు వెయిట్ చేశాను. కానీ నేను ఎప్పుడు ఉదయం 8 గంటలకు వెళ్ళాం. 8 గంటల 9:30 కల్లా మేము పైకి చేరుకున్నాం. ఆ 9:30 లైన్లో వండుకుంటే 4 గంటలకి అయిపోయి ఉండేది నాకు ఫ్రీ దర్శనం. 4:30 తర్వాత నేను ఇంకా అనుకున్నా, ఇప్పుడు 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 దర్శనంకి ఫ్రీ లైన్లోకి వెళ్ళినా కష్టం. నాకు అప్పుడు అర్థం అయిపోయింది ఇది వచ్చేటట్టుగా లేదు అని చెప్పి. ఇంకెందుకులే, ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్ళినా మళ్ళీ 5, 6 గంటలని మళ్ళీ రాత్రి 10, 11 అవుద్ది, నిద్ర ఉండదు ఏముండదు అని చెప్పి నేను వచ్చేద్దామని చెప్పి వచ్చేసాను. వచ్చేస్తుంటే మధ్యలో బస్సులో వచ్చి దిగుతుంటే మళ్ళీ ఫోన్ వచ్చింది, రౌజీ ఎక్కడ ఉన్నారు మీరు అని. ఏమైందన్న అంటే, మా దర్శనం అయిపోయింది, ఎవరికైతే అయిపోయిందో మీకు 1 గంటలో చెప్పేస్తా ఉన్నారు, మీరు పైకి రాగలరా అన్నారు. చూస్తానులేండి, నేను వస్తాను మళ్ళీ చెప్పి రూమ్కి వచ్చి నేను ఫ్రెష్ అయ్యి వెళ్తానని చెప్పి నేను ఫ్రెష్ అవుతున్నాను. మళ్ళీ ఫోన్ చేశాను, మీరు రావద్దు, మీకు టికెట్ పంపించాక వద్దురులేండి అని చెప్పి. మళ్ళీ తర్వాత ట్రై చేయలేదు, ఏమైతే టికెట్ రాలేదు. అంటే అధర్మంగా ఎంత ప్రయత్నించినా సరే భగవంతుడి కృప లేదు కాబట్టి నాకు దర్శనం అవలేదు. మన ధర్మంగానో అధర్మంగానో మనం ప్రయత్నం చేసినంత మాత్రాన మన పనులు సక్సెస్ అవుతాయని అనుకోవడం తప్పు. భగవంతుడు మన కర్మానుసారం ఆయన కృప ఇస్తేనే అది అవుతాడు. అంచేత మనం స్వయం కృషి అనో లేదంటే ఏదో అక్రమాలు చేసేసాడు కాబట్టి చేసేస్తే సంపాదించేస్తామో అనుకుంటే కుదరదు. ఏం చేసినా సరే భగవంతుడి యొక్క కరుణ అన్నది కావసరం. అంచేత ఇక్కడ ప్రభుపాద ఇటు సౌకర్యములు మనుజుని స్వయం కృషి పైననో లేదా అతడు అనుసరించి అధర్మ మార్గము పైననో మాత్రమే కాక భగవంతుని కరుణ పైననో ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు భగవంతుడు అవి అనుభవించాలని చెప్పి సంకల్పం చేయాలి. అప్పటి వరకు మనం ధర్మంగా చేసినా అధర్మంగా చేసినా మనం దేన్ని పొందలేం. స్వయం కృషి ద్వారా సాధించే పురోగతి సైతము భగవత్ కరుణపై ఆధారపడును.
భగవానుని వరదానంతో పాటు స్వయం కృషి అవసరమే అయినను దేవదేవుని వరదానం లేనిదే స్వయం కృషిపై ఎవరును కృతకృత్యులు కాజాలరు. రెండు ఉండాలి. అందుకనే దామోదరులో 2 ఫిగర్లు చూపిస్తారు. ఒకటి మన కృషి, రెండోది భగవంతుడి కృప. ఈ రెండు ఉన్నప్పుడే కార్యం సిద్ధిస్తుంది. లేకపోతే ఈ రెండిట్లో ఏది లేకపోయినా కార్యం సిద్ధించదు. అది. లాస్ట్ లైన్ కనుక సారాంశం ఏమనగా శుభాశుభములన్నింటికీ శ్రీకృష్ణ భగవాన్ అంతిమ అంగీకారమే మూల కారణమై ఉన్నది. కనుక కృతకృత్యుడైన వాడెవడైనను తాను సాధించిన సమస్తమునకు ఆ దేవదేవుని ఎడ కృతజ్ఞతను కలిగి ఉండవలను. అంచేత మనం ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్ లో మనం ఎంత ప్రయత్నం చేసి ఎంత ఎంత లాంగ్ అంటే ఎంత సమయం సేపు మనం ప్రయత్నం చేసిన ఎన్ని కాలం ఎంత సమయం అంటే ఎంత కాలం మనం ప్రయత్నం చేసినా సరే అది సఫలీకృతం అవ్వడం అన్నది భగవంతుడి యొక్క నిర్ణయం మీదే ఉంటుంది. అంచేత భగవంతుడి యొక్క నిర్ణయం లేకుండా ఏది మన జీవితంలో జరగదు. జరిగింది అనుకున్నవాడు పిచ్చివాడే. ఇక్కడ పశ్యత్పోతాన్నర వ్రాఘ్యో వ్యాఘ్ర దివ్యానుభవమాన్ సహైదికాన్ దారుణాన్ సంతసో దూరార్ భయం నో బుద్ధి మోహనం. ఓ నర వ్యాఘ్ర, గ్రహ ప్రభావములు భూలోక కర్మలు దేహ బాధల కారణమున సంభవించిన దారుణమైన ఉత్పాతములు ఎన్ని కలుగుచున్నవో ఒక్క మారు కాంచుము. అవన్నీ బుద్ధిని మోహింపజేయచ్చు రాబో విపత్తును సూచించుచున్నవి. గ్రహాలు కూడా వాటి ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాయి. చూడండి, అంటే భగవంతుడి కృప ఉన్నప్పుడు అవి ప్రభావం చూపించలేదు. ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోయాడో వాటి ప్రభావం చూపించాడు. భూలోక కర్మలు దేహ బాధలు ఇవన్నీ కూడా ఈ రెండు ఉత్పాతములన్నీ కూడా ఒకసారి సంభవిస్తున్నాయి. ఇవన్నీ ఎందుకని వారిలో ఉన్న మనుషులో ఉన్న బుద్ధి మోహితులు అయిపోయింది. మోహం అంటే స్వార్థంలో పడి మోహింపబడ్డాలి. అంచేత దానివల్ల ఈ విపత్తులన్నీ చూస్తున్నాయి. అంచేత మనం ఈ కలియుగ లక్షణాలు కనబడుతున్నాయి, చూడు గాంచుము అని చెప్పి యుధిష్ఠిర మహారాజు భీముడికి చెప్తున్నాడు. భాష్యం: మానవుల భౌతిక పురోగతి అనగా గ్రహ ప్రభావములు భూలోక కర్మలు మనోదేహపర క్లేశముల కారణమున త్రివిధ తాపములు అధికమొకటనియే భావము. భౌతిక పురోగతి అంటే గ్రహ ప్రభావాలు భూలోక కర్మలు మనోదేహపర క్లేశముల కారణమున ఏదో రకంగా అంటే గ్రహ ప్రభావం తెచ్చదు కానీ, లేదా మనం చేసే కర్మల వల్ల కానీ, లేదంటే మన యొక్క మనసులో ఉన్న చెడు వల్ల కానీ మంచి వల్ల కానీ ఏదో రకంగా ఈ తాపత్రయాల నుంచి బయటపడమే మనం భౌతిక పురోగతి అనుకుంటున్నాం అన్నది మనం ఆలోచిస్తున్నాం. కానీ నిజానికి అది కాదు. నిజమైన పురోగతి అనేది ఆధ్యాత్మికంగా ఉండాలి. మానవుడు సృష్టించిన భౌతిక విజ్ఞాన శాస్త్రం ఏ విధంగానూ ఈ త్రివిధ తాపత్రయములకు ప్రతిక్రియ చేయలేదు. అవన్నీ భగవన్ నిర్దేశితములో మాయ యొక్క ఉత్పన్న శక్తిచే వసగబడిన శిక్షల వంటివి. కనుకనే భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణ భగవంతుతో అనుకూడి నిత్య సంబంధం మన కర్తవ్య నిర్వహణయందు అంతరాయము కలగకుండా చేసి ఉపశమనము కలిగించగలదు. అది అంచేత ఈ మానవుడు సృష్టించిన భౌతిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రం అన్నది మన తాపత్రయాలని దూరం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు తలనొప్పి అని చెప్పి మెడిసిన్ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్కి ఇంకోటి వస్తుంది.
బీపీ అని ఒకటి తీసుకుంటే ఇంకోటి ఎఫెక్ట్. బీపీ కంట్రోల్లో ఉండొచ్చు, బీపీ తగ్గొచ్చు, కానీ ఇంకోటి మొదలు. అంచేత ఏదో ఒకటి మనకి తాపత్రయం ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది. ఎప్పుడు దాన్ని ఓర్చుకోగలిగినప్పుడు ఆ బాధలన్నీ పోతాయి. అంచేత ఈ భౌతిక విజ్ఞాన శాస్త్రం వల్ల మనం ఈ తాపత్రయాలను దూరం చేసుకోలేము. అవన్నీ భగవద్ నిర్దేశకత అనుసారం మనకి వస్తూనే ఉంటాయి. మన శిక్ష కర్మ కాబట్టి కర్మ అనుభవించాలి కాబట్టి మనం ఎంత చేసినా సరే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్ స్మోకింగ్ చేసిన వాడికి లంగ్ క్యాన్సర్ రాదు, స్మోకింగ్ చేయని వాడికి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకు వస్తాయి? అదే నీ స్మోకింగ్ చేయను, డ్రింకింగ్ చేయను, నాకు ఎందుకు లంగ్ క్యాన్సర్ వచ్చిందంటే అది మన కర్మ. ఎందుకు రావలేదు, అదే ఆవిడ కర్మ. అంచేత ఇది శిక్ష, ఆ కర్మను అనుభవించడానికి భగవంతుడు చేసే శిక్ష అన్నమాట. చేసే శిక్ష అది. అంచేత మనకి మన యొక్క కర్తవ్య నిర్వహణ ఎందు ఎన్నిసార్లు మనం చేసుకున్నా ఈ అంతరాయాలు అనేవి కలుగుతూ ఉంటాయి మన కర్మను బట్టి. దానికి అనుగుణంగా మనం మన యొక్క జీవన విధానం మార్చుకొని ముందుకు పురోగతి చెందాలి తప్ప వేరే విధంగా కాదు. ఇక్కడ నుంచి ఇక్కడ 11వ శ్లోకంలో ఈ అపశకునాలు తన శరీరంలో ఏ విధంగా కనబడుతున్నాయన్నది చెప్తున్నాడు. ఓర్వక్షి బాహ ఓమా మహ్యం స్మరంత్యంగా పునః పునః వ్యాపదుశ్చాతు హృదయే ఆరాధ్యాస్యంతి విప్రియం. ఈ దేహమునందు ఎడవ భాగము ఊరువులు, కనులు, భుజములు మాటిమాటికి అదురుచున్నవి. చూడండి, ఇక్కడ ఎడం భాగం, ఆడవాళ్ళకి ఎడం భాగం, మగవాళ్ళకి కుడి భాగం అదిరితే అది మంచిది కాదు, చెడు శకునం. అంటే ఇక్కడ యధిష్ఠ మహారాజు మగవాడు కాబట్టి ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన లెక్క ప్రకారం ఎడమ కన్ను కానీ, ఎడమ ఊరువులు అంటే తోడలు కానీ, కనులు కానీ, భుజములు కానీ ఇవన్నీ అదురుతున్నాయి అంటే అది అశుభకాయ. మగవాళ్ళకి ఇవి, ఆడవాళ్ళకైతే కుడిపక్క అదిరితే అది తప్పు. సో ఈ విధంగా ఈ అపశకునాలు అన్నీ కూడా ఆయనకి తన దేహంలో కూడా కలుగుతున్నాయట. భయంతో హృదయం తీవ్రంగా కంపించుచున్నది. ఇవన్నీ అవాంఛితములైనవి అవాంఛితములైనవి కలుగునున్నట్లుగా సూచిస్తున్నవి. ఇప్పుడు ఇక్కడ చూస్తే దీన్ని బట్టి ఏం చేస్తున్నా, అవాంఛనీయం ఏదో జరగబోతుందన్న ఒక సంకోచం నాలో వస్తుంది. ఎందుకంటే నాలో భయం కూడుకుంది, ఎప్పుడు కూడా భయపడింది చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి 21వ శ్లోకం వరకు కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాం, అన్ని ట్రాన్స్లేషన్స్. భూమిలో అంటే ప్రపంచంలో ఎలాగా మార్పులు కనబడుతున్నాయి. ఓ భీమసేన, ఏ విధంగా ఆడనక్క ఉదయించి సూర్యుని గాంచి రోధించుచు నిప్పులు గ్రొక్కుచున్నదో, మరి సునకం ఏ రీతి నిర్భీతిగా నన్ను గాంచుచు మురుగుచున్నదో ఒక్కమారు గాంచుము. చూడండి, ఆడకొక్కట ఉదయించిన సూర్యుని చూసి రోధించకూడదు, ఆడకూడదు. ఒక కుక్క ఒక మనిషిని చూసి అరవకూడదు. చూడండి, ఇది మనకి ఎలాగొకటి ఈ రోజుల్లో అందరిని చూసి అరుస్తూనే ఉంటాయి. నిర్భీతిగా నన్ను చూసి నన్ను గాంచుచు మురుగుచున్నదో చూడు అంటే నిజంగా ధర్మపరాయత్నం అంటే ఏ కుక్క కూడా ఒక మనిషిని చూసి అరవదు. అది భీమసేన, ఓ పురుష వ్యాఘ్ర, గోవులు వంటి ప్రయోజనకరి అయిన జంతువులు ఓ పురుష వ్యాఘ్ర, గోవుల వంటి ప్రయోజనకరములైన జంతువులు నా ఎడమ వైపుగా వెడల్చుండగా, గార్ధం వంటి హీన జంతువులు నాకు ప్రదక్షిణలు గావించుచున్నవి. నా అశ్వములు నన్ను గాంచినంతనే రోధించున్నట్టుగా గోచించుచున్నవి. ఆవు ఎప్పుడు కూడా మన కుడి పక్క నుంచి వెళ్ళాలి, కానీ ఆవు ఏమో ఎడమ పక్క నుంచి వెళ్తుంది. గార్ధవం అంటే గాడిలు కుడి పక్క నుంచి వెళ్తున్నాయి, అంతేగాని ప్రదక్షిణ చేస్తుంది. సో ఇలాగా
అపశకునాలన్నీ బయట కనబడుతున్నాయి. ఒక మారు వీక్షింపము, ఈ పావురము యమదూత వలె నున్నది. గుడ్లగూబలు వాటి శత్రువులను కాకులు కోతలు నా హృదయం కంపింపజేయుచున్నవి. అవన్నీయును విశ్వమును శూన్యమును కవింప కోరినట్లుగా వాచుచున్నవి. ఈ పావురాలన్నీ కూడా యమదూతల్లో కనబడుతున్నాయి. అది పావురం ఏదో వస్తే మెసేజ్ పట్టుకొచ్చింది ఇంతకు ముందు. ఆ మెసేజ్ వస్తే నా చావు పవర్ వచ్చిందా అన్న భయం నాలో వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. గుడ్లగూబలు కాకులు కోతలు హృదయం కంపించున్నాయి. గుడ్లగూబలు కాకులు ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటాయి. ఆ అరుపులు పొగ ఏ విధంగా ఆకాశంలో ఆవరించుచున్నదో గాంచుము. భూమి మరియు పర్వతంలో కంపించినట్లుగా గోచరించుచున్నది. మేఘరహితముగా రహితముగా వినువచ్చుచున్న ఉరుములు ఒకమారు ఆలకింపము. నీలాకాశమున కానవచ్చుచున్న మెరుపులను వీక్షింపము. చూడండి ఇక్కడ, ఇది విచిత్రం. పొగ అంతా ఆకాశంతో పొగతో కప్పిపోయిందట. అంటే అర్థం ఏంటి? ఏం కనబడలేదు. సూర్యుడు కనబడటం లేదు. పొగ మంచులాగా. భూమి పర్వతాలు కంపించినట్లుగా అనిపిస్తుందట. మేఘరహితంగా, మేఘాలు లేవు కానీ ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి. మేఘాలు లేకుండా ఉండవు, అది రావు. ఇటువంటివన్నీ ఆయనకి కనబడుతున్నాయి. ఇంకా సర్వత్రా ధూళిని విరజిమ్మి అంధకారమును కలుగు చేయొచ్చు. గాలి తీవ్రంగా వీచుచున్నది. రక్తమయమైన బీభత్సములతో మేఘములు సర్వత్రా వర్షించున్నవి. గాలి అంతా ఎప్పుడు చూసి మొత్తం ధూళి అంతా ఎగురుతూనే ఉంది. అలాగే రక్తంతో కూడుకున్న వర్షం పడుతుంది, ఎర్రటి వర్షం. సూర్యకిరణ ప్రభలు తగ్గిపోయినవి. సూర్యకిరణ దగ్గర ప్రభ తేజస్సు తగ్గిపోయింది. గ్రహంలో ఒకదానితో ఒకటి కలహించుచున్నట్లుగా గోచుచున్నది. కలవరపడిన జీవులు దహింపబడుచు రోధించుచున్నారు. వీటి కలవరం చెందిన వాళ్ళు తట్టుకోలేక రోధిస్తూ కూర్చున్నారు. నదులు నదములు. నదులు అంటే ఏంటి? నదులు. నదములు అంటే కాలువలు. సరస్సులు, మనస్సు మొదలుగున్నవి అన్నీను కల చెంది ఉన్నవి. నదములు అంటే ఏమన్నా? నదములు అంటే కాలువలు, నది. ఆజ్యము అగ్నిని జ్వలింప చేయట లేదు. ఆజ్యం అంటే తెలుసా? ఆజ్యం అంటే ఎవరికైనా తెలుసా? నెయ్యి కానీ ఇంధనం అంటే ఆజ్యం అంటే ఇంధనం, మండింప చేసేది. నెయ్యి కానీ ఏదైనా అవ్వచ్చు. అవి అగ్నిని పుట్టించడం లేదు. చూడండి, మంటలో పెట్రోల్ వేస్తే ఏమవుద్ది? భగ్గుమని లగాలి, కానీ అవి లెగడం లేదు. ఇది ఎట్టి అసాధారణ కాలము, ఇంకొన్ని ఏమి జరుగునున్నదో అని చెప్పి వీటన్నింటినీ చూసి, ఈ అపశకునాలన్నింటినీ చూసి ధర్మరాజు తన యొక్క భీతిని ధర్మరాజు తోటి సరే భీముడితోటి చెప్తున్నాడు. ఇంకా అది నా పిబంతి స్తనం వత్స నా దుహ్యంతి చ మాతరః రుదంత్యాశ్రు ముఖా గావో నా హృష్యంతృషభ వ్రజే. నా పిబంతి స్తనం వత్స. పిబంతి అంటే తాగడం, నా అంటే లేదు, స్తనం అంటే స్తనాలు, వత్స అంటే దూడ. దూడలు ఆవు పాలను తాగడం, పొద్దు నోటు పెట్టడం లేదు. గోడు కూడా క్షీరం నసడం లేదు. అశ్రుపూర్ణ నాయములతో నిలిచి అవి రోధించుచున్నవి. పచ్చిక బయలు ఎందు వృషభములు ఆనందము కొనట్లేదు. ఎద్దులకు ఎప్పుడైనా ఓపెన్ స్పేస్ ఉంటే అవి తెగ ఆడతాయి, పరిగెడతాయి ఇలాగా. ఈ కొమ్ములతోటి యూనో మట్టిని జల్లుకుంటాయి, అవి చేసుకుంటాయి, ఇవి దొరుకుతూ ఉంటాయి మామూలుగా. కానీ అవి చేయడం లేదు. సో ఇవన్నీ ఇంకా లాస్ట్లో దైవతాని రుదంతి వా స్విదంతి పృచ్ఛలంతి చ ఇమే జనపద గ్రామ
పురోధ్యాన కరాశ్రమ భ్రష్టశ్రియో నిరానంద కిమఘం దర్శయంతి నః. మందిరమునందలి దేవతామూర్తులు రోధించున్నట్లుగాను శోకించుచున్నట్లుగాను చెమట పట్టి ఉన్నట్లుగాను గోచరించున్నది. అవి మందిరములను వీడినట్టు తోచుచున్నవి. నగరములు, గ్రామములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు, స్థనము సమస్తము శోభారహితములగును మరియు ఆనందరహితములుగాను కనబట్టుచున్నవి. ఎటువంటి ఉపద్రవములు మన కొరకే వేచి ఉన్నవో నేను ఎరుగలేకున్నాను. సో అక్కడ దేవతలు కూడా మందిరాల్లోని దేవతలందరూ రోధిస్తున్నట్టు శోకిస్తున్నట్టు కనబడుతుందట. వారి చెమట పడుతున్నాయి. అందుకనే మందిరాల మీద ఉన్న విగ్రహాలకు ఎప్పుడు కూడా చెమ్మ రాకూడదు, మంచిది కాదు. అది లేకుండా చూసుకోవాలి. అంటే చెమట పట్టి ఉన్నట్టుగా గోచరిస్తున్నాయి. అవన్నీ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయేటట్టుగా కనపడుతున్నాయట. నగరములు, గ్రాములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు సమస్తము శోభారహితములుగాను ఆనందరహితములుగాను కనబడుతున్నాయట. ఉద్యానవనాలు ఇవన్నీ కూడా మనం చాలా ఆనందంగా ఉంటాయి, వెళ్తే, కానీ అవి ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఇంకా ఇటువంటి విపరీతాలు మన కోసం వేచి ఉన్నాయి. ఇప్పటికే మనం అంటే యుధిష్ఠిరుడు ఆల్రెడీ భయపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు మనం కష్టాలను ఉన్నాం, ఏదో కాస్త కోసం పెట్టి సుఖపడి కొద్ది పాలన చేసుకుంటున్నాం అంటే మళ్ళీ అపశకునాలు ఉన్నాయి, మళ్ళీ ఇంకేం కష్టం రాబోతుందా అని చెప్పి మళ్ళీ భయపడుతున్నాం. ప్రపంచ మహద్భాగ్యమునకు వాటిల్లోనున్న ఏదో గొప్ప నష్టమును ఈ భూలోక ఉపద్రవములు సూచించున్నవని నేను తలచుతున్నాను. భాగ్యవంతమైన ఈ జగము శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మ చిహ్నములచే ముద్రితమై ఉన్నది. ఇకపై అది సాధ్యం కాదని ఈ సూచనలు తెలియజేస్తున్నవి. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఇవన్నీ చూస్తే మన ప్రపంచం ఏదో మహాద్భాగ్యాన్ని కోల్పోయినట్లుగా నాకు కనబడుతుంది. బహుశా అది ఏంటంటే ఇంతవరకు భగవంతుడి యొక్క పాద చిహ్నాలతో అది అలంకరించబడుతుంది భూమి. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందేమో అంటే అర్థమేంటి, కృష్ణుడు తన అవతారాన్ని చాలించాడేమో అని చెప్పి ఈయన ఒక డౌట్ని వ్యక్తపరిచాడు. సో ఈ విధంగా ఈ అపశకునాలన్నింటినీ కూడా యుధిష్ఠిర మహారాజు చక్కగా వర్ణించాడు. ఇప్పుడు తర్వాత నుంచి మనం చూద్దాం. అర్జునుడు వెనక్కి వస్తే యుధిష్ఠిరుడు అర్జున్ని చాలా రకాల ప్రశ్నలు అడుగుతాడు. ఏం ప్రశ్న అడిగాడు, అర్జునుడు ఏం సమాధానం చెప్పాడు, అర్జునుడు ఎలాగొచ్చాడు మనకి, ఇవన్నీ కూడా మనం వచ్చే క్లాస్లో చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ ఇందాక 2వ అధ్యాయంలో శ్లోకం చూడమన్నారు, ఇదేనా 33వ శ్లోకం? అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం కాదా అండి? స్వధర్మో తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. కాదు. అయితే అంటే 3వ అధ్యాయమా? 18లో ఇంకోటి ఉంది ప్రభుజీ, శ్రేయోన్ స్వధర్మో విగుణః పరధర్మ భయావహ. 18 ఇదే కరెక్ట్ అయితే కరెక్ట్. చెప్పండి, అదే కరెక్ట్. స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కాదు ఇది కాదు. స్వధర్మో పరధర్మ భయావహ పరధర్మో అనుష్ఠిత స్వధర్మో నిగుణం శ్రేయ పరధర్మో వెరీ గుడ్. చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం కంటే కొంచెం లోపభూయిష్టమైన స్వధర్మమే మేలు అని చెప్తారు. ఇది 2వ అధ్యాయం కదా మాది? 2 3 కాదు ప్రభు, 3 4 అదే స్వధర్మో పరధర్మ అనుష్ఠిత స్వధర్మో నిగుణం శ్రేయ పరధర్మో భయావహ పరధర్మ భయావహ అదే ఉంది. అది నాకు గుర్తుంది కానీ అది ఆ శ్లోక. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
హరే కృష్ణ ప్రభుజీ. ఆ, అదేంటి అధర్మంగా ఉన్నప్పుడు కృష్ణుడు ఎందుకు హెల్ప్ చేస్తాడు? అధర్మం అని ఆయనకి తెలుసు, తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు కదా. అలా ఉమ్, ఎలా హెల్ప్ చేస్తాడు? ఉమ్, అధర్మంగా ఉన్నప్పుడు కూడా కృష్ణుడికి హెల్ప్ చేయాలన్నారు కదా, అధర్మంగా పనిచేసినా కూడా. ఉమ్. అప్పుడు మనకు తెలియదు అధర్మం అని చెప్పి, మనకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలుసు కదా. ఆయన ఎలా మనకు సహాయం చేయగలరు? ఎందుకని మనకి మన మన కోరిక అది. భగవంతుడు మన కోరికని అడ్డుకోదలుచుకోలేదు. మన కోరిక ప్రకారం మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మన కోరిక తీర్చడం ఆయన ధర్మం. ఓకే ప్రభు. అది ఇది మూడో అధ్యాయం 35 శ్లోకం. శ్రేయ స్వధర్మం అను విగుణ పరధర్మ అనుష్ఠిత స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయవహ. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఒకవేళ అక్రమంగా మనం చేద్దాం అనుకున్నా సరే దానికి కూడా భగవంతుడికి అంగీకారం ఉంటేనే అది విజయవంతం అవుతుంది, లేకపోతే అది అవ్వదు. ఓకే ప్రభు. అది మనం పొందాలి అని చెప్పి భగవంతుడు ఓకే పొందలే అన్నప్పుడే అది పొందగలుగుతాం మనం. అది చెప్పారు కదా నిన్న, అంత మీరు ప్రయత్నించారు కానీ నాకు అవ్వలేదు టికెట్. అంటే అది భగవంతుని చూడటానికని మీరు ప్రయత్నించారా? అది అవ్వలేదు. అవును, భగవంతుడికి ఇష్టం లేదు. కొన్ని చెడ్డ పనులు ఇంకా బాగా ఉంటాయి కదా. అలాగని కాదు, చెడ్డైనా పడైనా ఇప్పుడు అది కూడా ఏదైనా సరే భగవంతుడికి ఇష్టం లేదు నాకు దర్శనం ఇవ్వడం. ఇంకా అందుచేత అటు ఫ్రీ దర్శనంలోకి వెళ్ళడం లేదు, ఇటు వెళ్ళడం ఆపేశాడు, 2 విధాలు ఆపేశాడు. ఓకే ఓకే ప్రభు. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఇప్పుడు ఆపుదాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव की जय. జై. హరే కృష్ణ ప్రభు. हरे कृष्ण. జయ కృష్ణ దండోత్సవం. धन्यवाद.